ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న హీరోగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అని చెప్పాలి. డీజే టిల్లు మూవీతో యూత్ ఆడియన్స్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు కామెడీకి ప్రేక్షకులు మొత్తం ఫిదా అయిపోయారు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు బాస్ అంటూ అతడికి ఫ్యాన్స్ అయిపోయారు. అలాంటి సిద్ధు ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. ఆయన హీరోగా నటించిన టిల్లు స్కేర్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే రాధిక ఎపిసోడ్ నుంచి కోలుకొని టిల్లు తన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి టిల్లు ఈవెంట్స్ మొదలు పెడతాడు. వెడ్డింగ్ ప్లానింగ్లు అలాగే డీజే ఈవెంట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒకరోజు అతని లైఫ్లోకి అనుపమ పరమేశ్వరన్ ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి టిల్లు మళ్ళీ గేరు మారుస్తాడు. ఇద్దరు ప్రేమలో పడతారు. అయితే టిల్లు పుట్టినరోజు నాడు టిల్లు సాయం కోరుతుంది అనుపమ పరమేశ్వరన్. ఆల్రెడీ రాధిక చేతిలో దెబ్బతిన్న టిల్లు ఏం చేశాడు, వీళ్ళ స్టోరీలోకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మురళీ శర్మ ఎలా వచ్చాడు, ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఎందుకు వచ్చింది, చివరికి ఏమైందన్నది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎలాగుందంటే డీజే టిల్లు సినిమాలో అన్నిటికంటే హీరో క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆ పాత్ర చెప్పే డైలాగులు పండించే వినోదం సూపర్ గా వర్కౌట్ అయింది. అందుకే స్వీకీలో కూడా దీన్నే ఫాలో అయిపోయారు. ఫస్ట్ సీన్ నుంచి టిల్లు క్యారెక్టర్ ఇలేరియస్ ఎంటర్టైన్మెంట్ సెట్ చేశారు. అది కూడా బాగా వర్కౌట్ అయింది. అలాగే రాధిక రీఎంట్రీ క్లైమాక్స్ లో రికార్డింగ్ అదిరిపోయింది. అయితే టిల్లు క్యారెక్టర్ నుంచి ఆశించిన వినోదం హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం వరకు ఓకే, కానీ స్టోరీ పరంగా కొత్తదనం మాత్రం ఏమీ లేదు. ఇంటర్వెల్ తర్వాత సినిమాలో కామెడీ డోస్ కాస్త తగ్గింది. అలాగే కొన్ని పంచి డైలాగులు బాగా నవ్విస్తాయి, కానీ ట్విస్ట్ మాత్రం అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అలాగే నటులు టెక్నికల్ పనితీరు విషయానికి వస్తే టిల్లు క్యారెక్టర్ కొన్న వైబ్ ని మరింత పెంచడంలో సినిమా ఫోటోగ్రఫీ కీ రోల్ ప్లే చేసిందని చెప్పాలి. అలాగే రామ్ మిరియాల్ కంపోజ్ చేసిన డీజే టిల్లు రిమిక్స్ పాట అదిరిపోయింది. అలాగే రాధిక సాంగ్ కూడా చాలా బాగుంది. అచ్చు రాజమణి అందించిన ఓ మై లిల్లీ పాట కూడా మంచి అట్రాక్షన్ తీసుకుంది. ఈ సినిమాకు రికార్డింగ్ మరో బలం అని చెప్పాలి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ లో రిచ్నెస్ కనిపించింది. అలాగే టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి చెలరేగిపోయాడు. ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంది. అయితే ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పాలి. టీజర్ ట్రైలర్ లో ఆమె గ్లామర్ తో అట్రాక్ట్ చేసిన సినిమాలో మాత్రం ట్విస్ట్లు, క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తో సర్ప్రైజ్ చేశారు అనుపమ. అలాగే గెస్ట్ రోలో రాధికగా కనిపించి అలరించారు నేహా శెట్టి. ఆమె ఎంట్రీ సీన్ కూడా సూపర్ గా ఉంటుంది. అలాగే టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్, మార్కస్ గా ప్రణతిరెడ్డి బాగా నవ్వించారు. ప్రిన్స్, మురళీ శర్మ రోల్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఎంటర్టైన్మెంట్, సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ యాక్టింగ్, మ్యూజిక్. అలాగే మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రొటీన్ కాన్సెప్ట్, క్లైమాక్స్. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే టిల్లుగాడు మరోసారి సక్సెస్ కొట్టాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.